అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ షేర్ మై టెస్టిమనీ. చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళిన సంఘంలో చిలుకలూరుపేట అది పల్నాడులో చిలుకలూరుపేట అంటే ఉంటుంది, అందరూ తెలిసి ఉంటుంది. పెద్ద కృపరక్షణ గారి చర్చ్ అని ఒక చర్చ్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆ చర్చ్ పక్కన రీసెంట్గా యూట్యూబ్లో బాగా ఫేమస్ అవుతున్న పేరు ఆయన ఎవరిదో ఉంది. ఆయన పేరు ఏంటంటే చాలా బాగా పెద్ద ఫేమస్ అవుతాడు ఆయన. ఆయన చర్చి కూడా లేదు, అదే కూర్చొని మాట్లాడుతుంటాడు, కళ్ళజోడు పెట్టుకొని చీకులు పెట్టుకొని ఉంటాడు. షాలేం రాజు, ఆయన చర్చి కూడా లేదండి అప్పుడు. శాంతి దూత అని ఒక ఆయన చర్చ్ ఉండేది, చాలా పెద్ద చర్చి. అప్పట్లోనే దాదాపు 1000 మంది వచ్చారు ఎవ్రీ సండేకి. అయితే వాళ్ళు అక్కడ సాక్ష్యం షేర్ చేసుకుంటూ ఉంటారు. నా చిన్న వయసులో నేను జెస్సీ అంత వయసులో ఆ చర్చికి వెళ్ళినప్పుడు అందరూ ఒక లైన్లో ఒక 50 మంది నుంచొని దేవుడికి మేలు చేయగలరు కాక అని సాక్ష్యం షేర్ చేసుకుంటూ ఉంటారు. 1 మినిట్. అప్పుడు నాకు తెలిసేది కాదు సాక్ష్యం షేర్ చేసుకోవడం అంటే జస్ట్ బికాజ్ ఓకే వీళ్ళందరూ చర్చ్ వాళ్ళు ఏదో చిన్న చిన్న మేలు జరుగుతున్నాయి, వాళ్ళ లైఫ్లో కూడా మేలు జరుగుతున్నాయి, చిన్న పెద్ద నాకు తెలియపోయినా వీళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా. ఎప్పుడు నేను సాక్ష్యం షేర్ చేసుకోవాలంటే ఏం చెప్పాలి, నిజంగా ఫీల్ అయ్యి నిజంగా నా జీవితంలో అంత మార్పు జరిగిందా, లేకపోతే నీ జీవితంలో నాకు అంత నిజమే అంత మేలు వచ్చిందా, నేను అవతల వాళ్ళకి వెళ్ళి షేర్ చేసుకొని ఇది నాది కాదు, ఇదంతా దేవుడు ఇచ్చిందే, ఇది నాది కాదు, నేనేం చేయలేదు, నాకు ఘనతేం లేదు, నేనేం పని చేయలేదు, బట్ దేవుడు నాకు ఇచ్చాడు, అందుకే దేవునికి మహిమ కాక చెల్లును కాక అని అంత ఫీల్ ఏముంటుంది అని నేను ఎప్పుడు నాకు క్వశ్చన్ వేసుకుంటా ఉండేవాడిని. ఎప్పుడు నాకు సాక్ష్యం షేర్ చేసుకోవాలన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు అంత కలగలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఈరోజు గత సంవత్సరం నుంచి నా లైఫ్లో జరిగిన విషయాలు కానీ, లేకపోతే నా చిన్నప్పటి నుంచి నాకు ఆ టైంలో నేను ఉన్న స్టేజ్ నుంచి ఇప్పుడు వరకు వచ్చిన స్టేజ్ వరకు కానీ ఐ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు షేర్. దిస్ ఈజ్ మై టెస్టిమనీ. అంటే దేవునికి చిన్న విషయం కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకోవాలి అన్న విషయంలో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. లాస్ట్ ఇయర్ నా జాబ్ పోయినప్పుడు రివియన్లో ఉన్నప్పుడు నా జాబ్ లే ఆఫ్ అయిందండి. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ జాబ్. నా మాస్టర్స్ వచ్చాను, ఐ వెంట్ టు వాల్వో ఇంటర్న్షిప్ 1.5 year. నాకు రివియన్లో జాబ్ వచ్చింది. రివియన్లో జాబ్ వచ్చిన తర్వాత 4 years మై ప్లాన్ వాజ్, నాకు 4 years అయిపోయిన జాబ్ వచ్చిన తర్వాత 4 years స్టాక్స్ అనేవి వస్తాయి, 100K స్టాక్స్ వస్తాయి రివియన్లో ఉంటే. ఆ స్టాక్స్ వస్తుంది, నాకు 100K శాలరీ ఉంది. ఓకే, నాకు 4 సంవత్సరాలకి 400K, నా స్టాక్స్ ఒక 100K, 500K విత్ I-140 గ్రీన్ కార్డ్. ఓకే, డన్. 4 సంవత్సరాల తర్వాత మన సెట్ రివ్యూలో జాయిన్ అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే కూర్చొని టెస్ట్ చేద్దాం అనుకున్నాను. నైట్ షిఫ్ట్లో జాయిన్ అయ్యాను. నైట్ షిఫ్ట్ నుంచి డే షిఫ్ట్కి వచ్చాను 6 months తర్వాత. అంతా సూపర్గా వెళ్తుంది. H1B పిక్ అయిపోయింది. I-140 గ్రీన్ కార్డ్ స్టార్ట్ చేశాను విత్ ఇన్ 1 year. కంపెనీలో మంచి గ్రిప్ వచ్చింది, టీంలో మంచి గ్రిప్ వచ్చింది. నన్ను ఒక్కరిని దాదాపు ఒక 100 crore లైన్ అనమాట, అదొక మ్యానుఫ్యాక్చరింగ్ లైన్, 100 crore లైన్. దానికి ఒక ఇంజనీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద హెడ్గా పెట్టారు. సో ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ టైం. రివ్యూలో మంచిగా చిల్ అవుతున్నాను. మంచిగా చిల్ అవుతున్న టైంలో, అంతా బాగా జరుగుతున్న టైంలో, కానీ ఎక్కడో లోకంలో మంచి డబ్బు అంతా ఉంది, కానీ నాకు ఎప్పుడూ ఒక లోటు. ఎందుకంటే తెలుగు చర్చ్ ఏది ఉండేది కాదు, ఇంగ్లీష్ చర్చ్ ఉండేది. ఆ చర్చ్కి వెళ్ళినా కూడా నాకు అంత ఫీల్ వచ్చేది కాదు. ఐ జస్ట్ గో అండ్ దేవుని వాక్యం వింటా ఉండేవాడిని, వచ్చేవాడిని. నాకు ఇప్పుడు అంత ఫీలింగ్ ఉండేది కాదు. సో నేనే వెతుక్కున్నా, ఓకే నాకు ఇంత దేవుడు ఇంత ఘనతమైన లైఫ్ ఇచ్చాడు, మంచి లైఫ్ ఇచ్చాడు, హ్యాపీ లైఫ్ ఇచ్చాడు, నేను దేవుని జ్ఞానం తెలుసుకోవాలని సర్చ్ చేస్తూనే చిన్న వాళ్ళు ఏదో పార్టీలు ఉంటాయి, అంటే ఎవ్రీ వెన్స్డే వాళ్ళ గ్రూప్గా 10 మంది కలిసి బైబిల్ దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటా ఉంటారు, శోధిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. సో అలాంటి గ్రూప్లో జాయిన్ అయ్యాను. బట్ స్టిల్ నాట్ గోయింగ్ వెల్. ఇదే టైంలో నా మ్యారేజ్ అంతా మ్యారేజ్ అవుతుంది, ఓకే చూద్దాంలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను. తర్వాత సడన్గా ఒక 1.5 year 2 years అయిన తర్వాత కంపెనీలో డిస్టర్బ్షన్ స్టార్ట్ అయ్యింది. అదే టైంలో నాకు ఒక రకమైన లోన్లీనెస్కి, ఇలినాయిల్ అంతా వెదరు, చలి, ఎవరు ఉండరు, ఆత్మీయ సహవాసం లేదు, సంఘం లేదు, మంచి మనుషులు లేరు షేర్ చేసుకోవడానికి, దేవుళ్ళు డెఫినెట్లీ ఎదుగుదల లేదు. ఆ విషయం నాకు తెలుసు, ఎదగాలి, కానీ ఏం చేయాలి తెలియదు. బట్ నా ప్లాన్ ఉంది కదా, 4 years, I-140 గ్రీన్ కార్డు, 100K స్టాక్స్, 500K అమౌంట్, లైఫ్ చిల్, అది ఏమి ఉంటాయి కదా, అంతా ఉండే, ఏం చేయాలి తెలియదు. బట్ 2 years స్లోగా కంపెనీలో డిస్టర్బ్షన్ స్టార్ట్ అయింది. మేనేజర్కి నాకు గొడవ, ఓకే ఆయనకు నచ్చదు. నాకు దాదాపు ఒక 30 మంది ఉన్న టీంలో మా డ్రైవ్ యూనిట్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక 150 million డిపార్ట్మెంట్కి ఆయన హెడ్. ఆయన ముందే నా సీనియర్ మేనేజర్ ఇదని తప్పు చేశాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడేవాడిని వెన్ థింగ్స్ కమ్ అప్. సో అలా నాకు డిస్టర్బ్షన్స్ వచ్చినాయి. దెన్ ఎవ్రీబడి కార్నర్ మీ, I have to get out of the company. They know that they have to get me out of the team. So they were waiting for a right time. నన్ను పీకేయాలి. సో March 27th నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను ఇండియా వెళ్తానికి. 2023 అది లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఇండియా వెళ్తానికి బుక్ చేసుకున్నాను. February 29 జాబ్ పోయింది, తీసేశారు. ఫైనాన్షియల్ లే ఆఫ్స్ ఉన్నాయి.
ఆ లే ఆఫ్స్లో భాగంగా నా టీం నుంచి ఇద్దరిని తీశారు. 15 మంది టీం ఇద్దరిని తీశారు, నన్ను ఇంకొకరిని ఇద్దరిని కార్నర్ చేసి తీశారు. నా ట్రిప్ క్యాన్సిల్, అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. నేను అప్పుడు నవ్వాను. నా మేనేజర్ నా ల్యాప్టాప్ తీసుకొని రూమ్కి రా అన్నప్పుడు నేను రూమ్లోకి వెళ్ళి నాకు తెలిసి ఇలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్. నేను నవ్వాను, సరే బాబు నువ్వు తీసినందుకు నా బాధ రాగలరా, నేను ఇండియా వెళ్దాం అనుకుంటా, ఎప్పటి నుంచో ఇండియాలో చిల్ అవుదాం అనుకుంటున్నాను, తీసేదో ఇండియా వచ్చి తీసినా నాకు హ్యాపీ, నీకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాను నేను, ఇప్పుడు తీస్తే ఎట్లా అని చెప్పి అనుకున్నాను. ఓకే స్మైల్ అండ్ ఐ కేమ్ అవుట్. వచ్చిన తర్వాత 2 months శాలరీ ఇచ్చారు. 2 months శాలరీ ఇచ్చిన తర్వాత ఇస్తూనే 2 months అయిపోయిన తర్వాత నేను ఐ హ్యావ్ టు సైన్ ద రిలీవింగ్ లెటర్. అది బోనస్ ప్యాకేజ్ ఇస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఇచ్చారు. సో నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను, హ్యాపీగా చిల్లాను, ప్రశాంతంగా ఫుడ్ తింటున్నాను, వాళ్ళు వండి పెడతారు, నేను తింటాను, టీ ఒకటే పెడతాను, నేను వాళ్ళు టీ తాగుతారు. సో అలా చిల్ అవుతూ 2 months అయిన తర్వాత ఏ జాబ్లు అప్లై చేయలేదండి. సరదాగా ఎవరో తెలిస్తే లింక్డ్ఇన్లో నాకు రెఫరెన్స్ వస్తే జాబ్లు అప్లై చేసుకుంటూ కూర్చున్నాను. టెస్లా ఇంటర్వ్యూ, లేకపోతే లూసిడ్, పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాను. అయితే నాకు ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో ఎంత డ్రాస్టిక్, ది రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ దేవుడు ప్రణాళిక ఎంత ఈ 1 year చెప్తే మీకు అర్థమవుతుంది. నేను అన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, అన్ని లాస్ట్ రౌండ్ వచ్చి పోతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. అయితే నింబుల్ అనే కంపెనీ, నింబుల్ రోబోటిక్స్ అనే కంపెనీ CEO ఇంటర్వ్యూ 8 మంది ఇంటర్వ్యూ చేశారు నన్ను. ఆ 8 మంది కూడా హై లెవెల్ పీపుల్ ఉన్నవాళ్ళు, CFO వాళ్ళందరూ, మేనేజర్స్, హెడ్, వైపీలు అందరూ చేసిన తర్వాత ఈ నింబుల్ రోబోటిక్స్ కంపెనీ లాస్ట్ ఇంటర్వ్యూ ఏది ఒక 2 days ముందు 1 week ముందే అనుకుంటా నా కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. 2 months తర్వాత నా కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. గ్రేస్ పీరియడ్లో జాయిన్ అవ్వాలి నేను, రైట్? ఆ గ్రేస్ పీరియడ్ 60 days ఉంటుంది. నేను ఎలా థింక్ చేస్తున్నా, ఏంటి నేను ఇప్పుడు కన్సల్టెన్సీ జాయిన్ అవ్వాలి, ఇది రాకపోతే నా పరిస్థితి ఏంటి. ఆ 2 months ఇల్లాను. ఆ లాస్ట్ టైం పీరియడ్లో నాకు కొంచెం టెన్షన్ ఉంది. సో ఈ ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే 6 rounds అయిపోయిన తర్వాత 7th round నాకు CFOతో మీటింగ్ అనమాట. CEOతో మీటింగ్, 15 minutes మీటింగ్ షెడ్యూల్డ్. నాకు అతను ఏదో ఈస్ట్ జోనో వెస్ట్ జోనో పెట్టినట్టున్నాడు. నేను సెంట్రల్ టైంలో చూసుకోవాలి, నాకు అసలు తెలియదు ఇంటర్వ్యూ ఉందని తెలియదు. ఈవినింగ్ 6:15కి నేనేమనుకుంటున్నాను, ఓకే 2 hours తర్వాత అనుకుంటున్నాను, నాకు అసలు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి సడన్గా ఓకే నాకు 2 hours తర్వాత నేను రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, 2 hours తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, CEOతో కాల్ అని చెప్పినాను. పైకి వెళ్ళి చూస్తే వాడు నాకు మెసేజ్ చూసా ఈమెయిల్లో, హే సతీష్ ఆర్ యూ జాయినింగ్ ద కాల్ అన్నాడు. టీ షర్టు, నైట్ ప్యాంటు, పైకి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేసి పెట్టుకున్నాను. 7 minutes ఆల్రెడీ కాల్లో ఉన్నాడు. కాల్లో ఉండి హే వాట్సాప్ మ్యాన్ అంటే, నేను సారీ నేను చూసుకోలేదు, నాకు వెరీ టైం జోన్ అనుకుంటా, నాకు అర్థం కాలేదు, లేట్ జాయిన్ అని చెప్పాను. ఓకే ఫైన్ అన్నాడు. 15 minutes ఇంటర్వ్యూ కాస్త 7 minutes అయింది, మాట్లాడాడు. నేను రాదనుకున్నాను. ఒక 1 week తర్వాత నాకు ఈ జాబ్ రోల్ వచ్చింది డాలస్. నాకు వచ్చింది 2 జాబ్లు, ఒకటి కాలిఫోర్నియా, ఇంకోటి డాలస్. ఈ రెండిట్లో ఏం చూస్ చేసుకోవాలని నేను చాలా మదన పడుతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చాలా మదన పడుతున్నప్పుడు నాకు అన్ని ఆప్షన్స్ వేరే చేసుకున్న తర్వాత ఫర్ సమ్ రీజన్ నాకు డాలస్ వెళ్దాం. ప్యాకేజీ సేమ్, మంచి ప్యాకేజ్, 2 ప్యాకేజీ అది సేమ్. ఇన్ఫాక్ట్ కాలిఫోర్నియాలో ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అక్కడ ఇంకా డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ ఉన్నాడు, నాకు మంచి ఇండియను, అతను నాకు చెప్పాడు, నాతో పర్సనల్గా మాట్లాడాడు. అతని ఇంటర్వ్యూ అయితే అసలు ఏం చేయలేదు, అసలు లంచ్ కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు మాట్లాడాడు ఆయన, అంతకుమించి ఏం లేదు. సో వెరీ గుడ్ రోల్ అనిపించింది. బట్ సమ్ రీజన్ నా మనసులో ఎక్కడో డాలస్కి వెళ్ళాలి అని ఒక రకమైన పుషింగ్ అనమాట. సో ఐ టేక్ ద కాల్. డాలస్ వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఒక 1 month అయిన తర్వాత తెలుగు చర్చ్ అని కొట్టాను ఫస్ట్ ఆన్లైన్లో. కొడితే నవీన్ గారి చర్చ్ వచ్చింది, తెలుగు DFW చర్చ్కి వెళ్ళాలి. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు డోర్లన్నీ మూసేసి ఉన్నాయి, లోపల పాటలు పాడుకుంటున్నాను, నాకు తెలీదు. నేను చూసుకుని అలా ఇల్లు తిరిగాను, బయట కారు ఉంది, లోపల సౌండ్ వస్తుంది, ఏంటి నుంచి వెళ్ళాలి అర్థం కాదు, చూసుకుంటున్నాను. ఆ తర్వాత బయట కార్ నెంబర్ ఉంటే ఒక 4-5 times జైలు చేశాను. 6th time జైలు చేయకపోతే వెళ్ళిపోదాం, ఇంకా ఎవరు లేరేమో మనకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోదాం. నా మైండ్ సెట్ ఎలా ఉందంటే అప్పుడు ఓకే చర్చ్కి వెళ్తున్నాం, మనకు దొరకట్లేదు, ఒకవేళ అది వెళ్ళకపోతే ఆ రోజు ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ నాట్ గాన్ టు అగైన్, నాట్ ట్రై, నాకు తెలియదు, ట్రై చేసి ఉండేవాళ్ళు నాకు తెలియదు. బట్ సమ్హౌ నవీన్ గారు ఓపెన్ చేశారు డోర్. ఐ థింక్ దట్ డే బీజం అంటే నా లైఫ్లో పెద్ద మార్పు రావడానికి దట్ ఈస్ ద డే దట్ హ్యాపెన్. ఆ డేని దేవుడు నన్ను 1 సంవత్సరం క్రితమే స్థిరపరిచి ఎలా నా లైఫ్లో మలుపులు మలిచాడు అని అంటే, హీ హ్యాడ్ అ ప్లాన్ టు బ్రింగ్ మీ టు దిస్ చర్చ్ అండ్ త్రూ దిస్ చర్చ్ హీ బ్లెస్డ్ మీ ఇన్ లాట్ ఆఫ్ వేస్. అప్పటి వరకు నా జీవితంలో ఆత్మీయత అనేది భాగం. బైబుల్ ఈజ్ అ గుడ్ బుక్ దట్ హ్యాస్ గుడ్ నాలెడ్జ్. దేవుడు నన్ను మంచిగా ఆశీర్వదిస్తాడు, మంచి పనులు చేయాలి, మనం మంచి పనులు చేస్తూ మనం ఉండాలి అనే ఒక పాయింట్ నుంచి రక్షణ అనే పాయింట్కి వచ్చాను. తప్పు చేస్తానని తెలుసు, బట్ దెర్ ఈస్ సమ్ ఎక్కడో ఒక ఫాగ్ ఉంది, తెలియదు, క్లారిటీ లేదు. ఆ క్లారిటీ దేవుడు ఈ చర్చ్ ద్వారా నాకు మొదటి ఆశీర్వాదం ఇచ్చాడు.
వచ్చిన 6 monthsకి నవీన్ గారు మా సంఘ కాపరి, ఈజ్ డెఫినెట్లీ కాపర్ ఫర్ మీ. నేను ఇప్పటివరకు మా బావ ఈజ్ ఆల్సో పాస్టర్, ఆయన దేవుళ్ళు నడిపించాడు అని అనుకున్నా. దిస్ ఈజ్ మై సంఘం అని చెప్పుకోవడానికి, దేవుడి సంఘం ద్వారా నన్ను ఆశీర్వదించాలని చెప్పుకోవడానికి ఐ హ్యావ్ నో నాట్ ఈవెన్ సంకోచం, ఒక ఆవగించిన సంకోచం కూడా లేదు. అండ్ డెఫినెట్లీ నవీన్ గారు నన్ను ఆ వాక్యంలో నడిపించడం కానీ, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయించడం కానీ, రిపీటెడ్గా హీ హాస్ హుక్డ్ మీ. అండ్ దేవుడు ఆయన ద్వారా నన్ను హుక్ చేసుకుంటూ మలిచాడు నన్ను బాప్టిజం తీసుకోవాలని. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఈజీ గై టు గెట్ కన్విన్స్డ్. డెఫినెట్లీ నేను కన్విన్స్ అయ్యే మనిషిని కాదు. చిన్నప్పటి నుంచి లైఫ్లో డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్గా పెరుగుతూ వచ్చాను లైఫ్ మొత్తం. సో ఐఎమ్ నాట్ ఎ గై యూజువల్లీ సంబడి సేస్ నానా మంచి చేయంటే చేసే టైప్ కాదు నేను. ఐ థింక్ త్రూ లాట్. అలా థింక్ చేస్తూ ఇండియాలో బాప్టిజం తీసుకుందాం అనుకున్న మనిషిని కూడా ఐ టుక్ బాప్టిజం త్రూ నవీన్ గారు. నిజంగా వాళ్ళు ఒక్కలే ఉన్నారు, ఎవరు రావద్దన్నాను, నేను ఒక్కలే రమ్మన్నాను. సో ఆ రోజు నీరక్క కూడా వచ్చారు. అలా బాప్టిజం నడిపించారు, క్లారిటీ తీసుకొచ్చాడు, దేవుడికి మహిమ తెలియదు కాక. అండ్ ఆ తర్వాత స్థిరత్వం వచ్చింది, థాట్ ప్రాసెస్లో స్థిరత్వం వచ్చింది. నన్ను అలా సిద్ధపరుచుకుంటూ వెళ్తున్న సమయంలో మ్యారేజ్ అనే ఒక విషయంలో ఏం చేయాలో తెలీదు, ఎలాంటి అమ్మాయి కావాలో ఒకప్పుడు క్లారిటీ ఉంది. బాప్టిజం తిరిగిన తర్వాత ఇంకా క్లారిటీ ఏమొచ్చింది, నేనేం క్లారిటీ పెట్టుకోవడం వచ్చింది, దేవునికి వదిలేయాలని వచ్చింది. ఒకప్పుడు ఏంటి, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి అని ఒక థాట్ ప్రాసెస్. ఓకే, నా స్ట్రాటజికల్ మైండ్ అంటారో, ఎలక్ట్రికల్ మైండ్ అంటారో, లేకపోతే వాట్ ఎవర్ కాల్, ఇంజనీరింగ్ మైండ్ అంటారో, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలా ఆలోచించాలి, రకరకాలు ఉంటాయి. వన్స్ బాప్టిజం తీసుకున్న తర్వాత మొట్టమొదటి విషయం నవీన్ చెప్పిందంటే, ఏం చేసినా దేవుని చిత్త ప్రకారం మనం వదిలేయాలి అన్న విషయాలకి అలవాటు పడ్డాను. దేవుని చేతిలో నా జీవితం మొదలుపెట్టడం అలవాటు చేసుకున్నాను. ప్రతి చిన్న విషయానికి ఆయన జీవితంలో నా నిర్ణయాన్ని పెట్టడం అలవాటు చేసుకున్నాను. ఆ విధంగా నన్ను నడిపించారు. టు బి ఫ్రాంక్ చెప్పాలని దేవుడు ఈ సంఘం ద్వారా. అయితే అలా ఉన్న సమయంలో సడన్గా ఎస్ఏ కేమ్ ఇన్ టు మై లైఫ్. అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలియదు. ఎస్ఏ కేమ్ ఇన్ టు మై లైఫ్. విత్ ఇన్ షార్ట్లీ 2 months we got, I think 3 months, hardly 2-3 months we got married. అది సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లు కాక. ఇప్పుడు నేను ఈ రోజు కూడా ఈ విషయం నా ఫ్రెండ్స్ అందరికి చెప్తే, నాతో పాటు లేఅఫ్ అయిన ఒక అబ్బాయి ఉన్నాడు, రుషాంక్ అని, వాల్వోలో నాతో పాటు ఇంటర్న్షిప్ చేసి అతను టెస్లాకి వెళ్ళాడు. సేమ్ నా టైం ఫ్రేమ్, నేను రివ్యూకి వెళ్ళింది టెస్లాకి వెళ్ళి సేమ్ టైం ఫ్రేమ్. నేను లేఅఫ్ అయిన విత్ ఇన్ 2 monthsకి అతను లేఅఫ్ అయ్యాడు. అతనికి నా జీవితం అంతా ఇప్పుడు ఎంత చెప్తుంటే, బ్రో ఐ కెనాట్ ఇమాజిన్ హౌ యువర్ లైఫ్ గాట్ చేంజ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 1 year. ఇదంతా చేస్తుంటే అక్కడ ఎవడో రివెన్లో దేవుడిని అక్కడి నుంచి తీసేసి, బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్ గాడ్లీ వరల్డ్. దేవుల్లో నేను లేను, దేవుల్లో నేను ఓకే వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్ టు టేక్ సో డీప్ లెవెల్ టు రూట్ దట్ వర్డ్ ఇన్ మై హార్ట్. అండ్ పాపం చేశాను, నేను బాప్టిజం తీసుకోవాలన్న మనసులో ఒక దృఢమైన నిర్ణయం లేదు. ఓకే బాప్టిజం తీసుకోవాలి, ఎస్, బట్ వై అనే క్లారిటీ, అనే ఫాగ్ నాలో క్లారిటీ తీసుకొచ్చింది. దేవుడు అక్కడి నుంచి తీసేసి ఇక్కడికి తీసుకొచ్చి చర్చ్ పెట్టించి, దాన్ని చర్చ్ వైపు నడిపించి, సంఘం ద్వారా స్థిరత్వం తీసుకొచ్చి, నా మనసులో స్థిరత్వం తీసుకొచ్చి, ఇదంతా దేవుని పిల్లాంటి 1 year చూస్తుంటే, నేను ఈరోజు నన్ను ఎవరైనా పీకేసాడో, మొన్న ఆయనతో చెప్పుకున్నానండి నా పెళ్ళిలో జరుగుతుందని. ఆయన చెప్తున్నా, బ్రో ఇప్పటికన్నా చెప్పు బ్రో, ఎవరు కూడా దీని వెనకాల హ్యాండ్ అని థ్యాంక్ యూ చెప్పుకుంటా, ఫోన్ చేసి నేను అంటున్నాను. అక్కడ చేసిన కీడు దేవుడు దాన్ని నా మేలుగా ఎలా దాన్ని తలచాడో అని నేను ఆలోచించుకుంటుంటే, ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. Because marriage is something that you cannot analytically do any math. మనం మ్యాథ్ చేసుకుంటేనో, లేకపోతే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, +X -X చేసుకుంటే ఈక్వల్ టు ఇంత రావాలి, స్ట్రాటజిక్గా డ్రైవ్ చేసే మ్యాటర్ కాదు మ్యారేజ్ నా దృష్టిలో. అట్లీస్ట్ ఐ గో అప్ మై హోప్స్. మ్యారేజ్ అనే విషయంలో నేను వదిలేసుకున్నాను. అప్పటి వరకు నా లైఫ్లో నేను ఎలా ఉంటాను అంటే, ఏదైనా చెయ్యాలి అని అంటే పక్కగా ఒక అవుట్పుట్ రావాలంటే ఇన్ని థింక్ చేయాలి, ఇవన్నీ ప్రాపర్గా ట్యూన్ చేయాలి, చేసి తెలివితేటలు ఉంటే మంచి అవుట్పుట్ వస్తుంది, లేదంటే రాదు అనే మైండ్ సెట్లో ఉన్నాను. బట్ మ్యారేజ్ విషయంలో ఐ లాస్ట్ కంప్లీట్ హోప్ అని అన్ను. బట్ ఐ డిసైడెడ్ టు లీవ్ ఇట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఆ స్టేజ్ దాకా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దానికంటే ముందు బాప్టిజం వచ్చేలాగా నన్ను మార్చాడు, నాలో వర్డ్ ఆఫ్ గాడ్ని ఇంప్లాంట్ చేశాడు. ఈరోజు నన్ను ఇరిగి మొదలుపెట్టమన్నా నేను వెళ్ళను, ఎంత పెద్ద శాలరీ ఇచ్చినా నేను వెళ్ళను. ఎందుకంటే ఐ థింక్ ఐ ఫౌండ్ మై path. I found my purpose. I found my true search. What do I need to search? What I need to do? అది ఈ సంఘం ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లును గాక. అండ్ దిస్ ఈస్ ద టెస్టిమోనీ దట్ ఐ రియలీ వాంటెడ్ టు షేర్ అండ్ థ్యాంక్ గాడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఈ విషయం నేను చాలా విషయాల్లో చాలా మందికి ఘనంగా ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఈజీగా టు గెట్ కన్విన్స్డ్.
బట్ ఈ విషయంలో దేవుడు ఈ విషయం ద్వారా నన్ను పట్టుకున్నందుకు డెఫినెట్లీ దేవునికే మహిమ ఘనత చెల్లును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్.